యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో కన్నతల్లి అనే చిత్రం నుంచి కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది అనే ఘంటసాల గారి పాటను పాడుకుంటున్నాం. మనం ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు. పెద్దలందరికీ, చిన్నలకు శుభాశీస్సులు. మరి మనకు రెండో ఛానల్ ఉంది, కీబోర్డ్ ప్లేయింగ్ ఛానల్. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నేను పాడిన ప్రతి పాట కూడా అక్కడ ఒక 10 డేస్లో నేను అక్కడ ప్లే చేస్తున్నాను. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిందిగా కోరుచున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. అతి త్వరలోనే వీటికి బుక్ 3 రాబోతుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. 1972 సంవత్సరంలో వచ్చినటువంటి కన్నతల్లి అనే చిత్రం నుంచి కాలం మారుతుంది చేసిన గాయాలు మాన్పుతుంది అనే పాటను పాడుకుంటున్నాం. రచన ఆచార్య ఆత్రేయ గారు, సంగీతం కెవి మహాదేవన్ గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు. నా దృష్టిలో ఈ రాగం ప్రధానంగా ధీరశంకరాభరణ రాగం. ధీరశంకరాభరణం సంపూర్ణ రాగం, 29వ జనక రాగం. మూర్ఛన ఆరోహణ అవరోహణలో సరిగమ పదనిస సానిదప మగరిస. ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతర్గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, ధాటు చతుశ్రుతి దేవతము, నీత్రి కాకల నిషాదం అనే స్వరస్థానములు వస్తాయి. వీటితో పాటుగా ఘాటు సాధారణ గాంధారాన్ని అద్భుతంగా ప్రయోగించారు. అన్యస్వరం ఫారెన్ నోట్ అనమాట. ఇది తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము, అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక. ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. హుషారుగా ఉండటానికి అది ఒక్కొక్క బీట్కి 2 కూడా వేస్తారన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క కిట్ట తక్క ఇలా కూడా వేసుకోవచ్చు. లేదంటే కిట్ట తక్క 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 2 వేసుకుంటే హుషారుగా ఉంటుంది అనమాట. శృతి విషయానికి వస్తే 6:30 శృతిలో ఉంది ఈ ఒరిజినల్ సాంగ్. నేను కూడా 6:30 శృతిలోనే పాడుతున్నాను. వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 6:30 శృతిని క్యాషియోని చూడండి, ఇక్కడ ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ, ఏ షార్ప్. ఇప్పుడు ఏ షార్ప్ నుంచి మన స్కేలు మిడిల్ పిచ్ ఏ షార్ప్ నుంచి హై పిచ్ ఏ షార్ప్ వరకు. మరి అయితే హై పిచ్లో ఇక్కడ ఏ స్వరాలు వాడలేదు. మిడిల్ పిచ్లో సరిగమ పా వరకే, లో పిచ్లో సానిదప మా వరకే వాడారు. మనం ప్లే చేసుకుందాం ఇప్పుడు. సరిగమ పా మగరి సా మిడిల్ పిచ్లో అంతవరకు, లో పిచ్లో సానిధప మా అంతవరకే స్వరాలు ప్రయోగించారు.
పల్లవికి పాట పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే, ఘాతతోనే. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం మనం. అయితే ఫస్ట్ చరణం, సెకండ్ చరణం, థర్డ్ చరణం, ఫోర్త్ చరణం అన్ని చరణములకు కూడా ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. ధృతకాలం అంటే స్పీడ్గా అనమాట. జాగా అంటే ఏమిటంటే వదలి అనమాట. త అనే ఒక అక్షరం విడిచి పాట ప్రారంభించాలి అన్ని చరణాలకు కూడా. పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాదను చేస్తుంది. పచ్చని మాకును మోడుగా మార్చి తీగన నాదను చేస్తుంది, ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది, మబ్బులు మెరిసి వానలు కురిసి వరదలవుతుంది, మనిషిని మాకును ఒకటిగా చేసి కొట్టుకుపోతుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. మూడవ చరణమునకు పాట పాడుకుంటున్నాం. ప్రణయానైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది, ప్రణయానైనా పసిపాపల్లే నవ్వుతూ చూస్తుంది, ఎందరేగినా ఎన్ని జరిగినా ఎరగనట్టులే ఉంటుంది, ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది, విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. లాస్ట్ చరణం, నాలుగో చరణమునకు పాట పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి మనం పాట ప్రారంభించాలి. కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది, కన్న తల్లి కడుపున మమతే కాలానికి లొంగనిది, కాలానిదో కన్న తల్లిదో గెలుపన్నదే తెలియనిది, కాలం మారుతుంది, చేసిన గాయాలు మాన్పుతుంది,
విడదీసి ముడివేసి వింతాటలాడుతూ ఎన్నెన్నో గారడీలు చేస్తుంది, ఎన్నెన్నో గారడీలు చేస్తుంది. థ్యాంక్ యూ అండి. చాలా ఇక నభూతో నా భవిష్యత్తు ఇలాగా ఇంత భావయుక్తంగా, ఇంత రాగయుక్తంగా, ఇంత గంభీరంగా మరి పాడటం అనేది ఎవరికి సాధ్యం కాదు. అది పాట పాడుతుంటే ఆ స్వరాల ప్రకారంగా నాకు తెలుస్తుంది. పాటలందరూ పాడేస్తారు, అది వేరే విషయం. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటకు స్వరంతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.